ఎం నామవరం ఇక్కడ 40 టీములు 4 నియోజకవర్గాల నుంచి చక్కగా కూడుకొని షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. అది అన్ని విధాలు మన రాష్ట్రంలో మన దేశంలో ఎంతో మంచి టాలెంట్ ఉన్న స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఉన్నారు. కానీ వారికి అవకాశం లేవు, సదుపాయాలు లేవు, ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఏదీ లేదు. మన దేశం చైనా, అమెరికా, రష్యా, పోనీ అమెరికా అంటే అగ్రరాజ్యం అన్నాం. చైనా రష్యాలో 50-100 గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి. ప్రపంచంలో కాంపిటీషన్ చేసి మన దేశంలో క్రికెట్ తప్ప 200 దేశాల్లో ఆడిన ఏమీ అవకాశం లేదు. అవన్నీ మనం మార్చుదాం. పిల్లలకు ఎంకరేజ్ చేయడానికి స్టూడెంట్ ని ఎంకరేజ్ చేస్తే నేను ఖమ్మంలో పిలిచాను. మీరు కూడా మీ జిల్లా ఇలాంటి ఈవెంట్స్ పెట్టుకొని తీసుకుని వస్తా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లా ఈ వీడియో షేర్ చేయండి. స్పోర్ట్స్ క్రియేటివ్ టీమ్స్ ఇన్వెస్ట్ చేయాలి. కోర్టులు కట్టాలి, స్టేడియంలు కట్టాలి. దీనికి డబ్బు కావాలి. కాంపిటీషన్ చేస్తే అమెరికా వాళ్ళైతే ప్లేయర్స్ ని విదేశాల నుంచి కొని మంచి మంచి ప్లేయర్స్ నైజీరియాలో ఉంటే, ఆఫ్రికాలో కొంటారు. మన ఇండియన్స్ అన్ని గేమ్స్ లో నెంబర్ 1 అవుతారు. అవకాశాలు ఉన్నాయి, కానీ ఈ గవర్నమెంట్ అవకాశాలు కల్పించట్లేదు. కనుక దాన్ని మనం మార్పు తీసుకొద్దాం. ప్రజాశాంతి పార్టీని గెలిపించుకున్నాం. యూత్ ని నిరుద్యోగులకు ఉద్యోగాలు కంపెనీలు పెట్టి ఇంతవరకు అలా చేశారు. యూత్ ని స్పోర్ట్స్ టీమ్ ని ఎంకరేజ్ చేద్దాం. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో అందరికీ షేర్ చేయండి.